అడగంది అమ్మైనా పెట్టదంటారు. కానీ అడగకుండా పెట్టే అమ్మ మా జయమ్మ అంటారు తమిళులు. జయలలితపై వాళ్ల అభిమానం మనకు తెలియంది కాదు. కానీ అంతటి అభిమానం పొందటం ఒక రాజకీయ నేతకు ఎలా సాధ్యమైంది? ఊరికి అమ్మ క్యాంటీన్లు, అమ్మ టీవీలు, మిక్సీల వల్ల వీలైందా? జయ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చాలానే ఉపయోగపడవచ్చు. కానీ అసలు కారణం వేరే ఉంది. అదేంటో తెలియాలంటే ముందు మనం తమిళనాడు వదిలి కర్ణాటకలోని మైసూర్కు వెళ్లాలి. జయలలిత పుట్టింది మైసూర్ ప్రాంతంలో అయినా ఆమె తమిళురాలు. తమిళనాడులోనే అత్యధిక భాగం తన జీవితం గడిచింది. ఆ మైసూర్లోనే ఒక అమ్మాయి వీధుల్లో అడుక్కుంటూ ఉండేది చాన్నాళ్ల క్రితం. ఇప్పుడామె ఏం చేస్తోందో తెలుసా? లాయర్గా కోర్టులో కేసులు వాదిస్తోంది. వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదా? ఒక భిక్షమెత్తుకునే అమ్మాయి లాయర్ అయిందంటే అందుకు కారణం అమ్మ జయలలితే. జయ సీఎంగా ఉన్నప్పుడు నాగరత్న అనే ఒక తెలివైన కన్నడ విద్యార్థిని గురించి పేపర్లో పడింది. 10th లో ఆమెకు 65% మార్కులొచ్చాయి. కానీ అసలు విషాదకరమైన విశేషం ఏంటంటే నాగరత్న చదువు మీద ఇష్టంతో 10వ తరగతి పాస్ అయినా వాళ్ల కుటుంబం అప్పట్లో వీధుల్లో అడుక్కునేది. ఎలాగో 10th వరకు నెట్టుకొచ్చిన ఆ అమ్మాయి తరువాత చదువుకునే వీలు లేకుండా పోయింది. కానీ అప్పుడే అదృష్టం అమ్మ రూపంలో ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. జయ ఆ అభాగ్యురాలి గురించి న్యూస్ పేపర్లో చూసిన వెంటనే కర్ణాటకలోని తమ పార్టీ నాయకుడిని పురమాయించింది. తరువాత అతను నాగరత్నం తీసుకుని జయలలిత వద్దకు రావటం, ఆమె ₹1,00,000 చెక్కు అప్పటికప్పుడు అందజేయటం, ముందు ముందు అయ్యే ఖర్చులు కూడా భరిస్తానని భరోసా ఇవ్వటం చకచకా జరిగిపోయాయి. ఆ రోజు 10వ తరగతి పాసైనా కూడా భిక్షమెత్తుకుని బతికే స్థితిలో ఉన్న మైసూర్లోని నాగరత్నే ఇప్పుడు సక్సెస్ఫుల్ లాయర్గా కొనసాగుతోంది. అదంతా అమ్మ పురుచి తలైవి భిక్షేనంటుంది ఆమె. నిజమే కదా? ఇలాంటి మంచి మనస్సు, వెంటనే ఆదుకునే గుణం ఉన్నాయి కాబట్టే జయ దిగ్విజయంగా తమిళనాడు మొత్తాన్ని తన అభిమానులుగా మార్చేసుకోగలిగింది.